కబ్జాలకు కాలం చెల్లిపోయింది. దందాలు చేయాల్సిన అవసరమే లేకుండా పోతుంది. ఆక్రమించుకోవడాలు లేవు. రాజమార్గంలో రాంగ్ రూట్ పనులు చేస్తూ పేదల పొట్ట కొట్టేస్తున్నారు. రైతులను నిండా ముంచేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ ను అడ్డు పెట్టుకుని భూ యజమానులను ఫూల్స్ చేస్తున్నారు. ఇది విశాఖ నగరం శివారులో సాగుతున్న నయా దందాపై టీవీ9 స్పెషల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కోసం వినిపించే మంత్రం ల్యాండ్ పూలింగ్. గతంలో భూసేకరణ ఇబ్బందులు సృష్టిస్తే దీనిని అధిగమించేందుకు చేపట్టిన స్కీమే ఈ ల్యాండ్ పూలింగ్. అయితే కొందరు పెద్దలు కోట్ల రూపాయల విలువైన భూముల్లో గద్దల్లా వాలారు. ఈ భూములు ఆక్రమించేందుకు అనేక అడ్డంకులున్నాయి. అందుకే ల్యాండ్ పూలింగ్ ను అడ్డు పెట్టుకున్నారనే ఆరోపణలున్నాయి. మాటలతో మాయ చేసి లక్ష అడ్వాన్స్ ఇచ్చి కోట్ల రూపాయల విలువైన భూమిని కొల్లగొట్టేందుకు వేసిన స్కెచ్ చూసి స్థానిక ప్రజాప్రతినిధులే ఆశ్చర్యపోయారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని ముదపాక గ్రామాన్ని ఆనుకుని 900 ఎకరాల అసెండ్ భూములున్నాయి. ఏళ్ల క్రితం భూములని 320 నిరుపేద కుటుంబాలకు 450 ఎకరాలకు పట్టాలు పంపిణీ చేశారు. సాగుకు అనుకూలంగా లేని ఈ భూముల్ని చదును చేసి తోటలు వేసుకున్నారు. వీటి నుంచి ఫలసాయం పొందుతున్నారు. బ్రోకర్ల కళ్ళు ఈ భూములపై పడ్డాయి. ల్యాండ్ పూలింగ్ లో భూములు తీసుకునేందుకు తమకు ప్రభుత్వం అనుమతిచ్చిందంటూ వాలిపోయారు. ఇచ్చిన వారికి అడ్వాన్సులు, ఇవ్వని వారికి బెదిరింపులు తప్పలేదు. అంటే సుమారుగా వాళ్ళు మాకు ఎకరాకి 10 లక్షల రూపాయలు అని చెప్పారు సార్. కేవలం 1 లక్ష రూపాయలు మాత్రమే అడ్వాన్స్ ఇచ్చారు సార్. ఒకవేళ వాళ్ళు అన్నట్టు 10 లక్షల రూపాయలు రైతుకి ఇచ్చినా ఇప్పుడు మేము ఉడాకి వెళ్ళి తెలుసుకున్న నిజమేంటి అంటే ఉడావారు 1210 గజాలు ఒక రైతుకి ఎకరాకి ఇస్తుందండి. ఒకవేళ అలా లెక్కేసుకున్న అక్కడున్న రేటు ప్రకారం అంటే గజానికి 8000 రూపాయలు వేసుకున్నా ఈరోజు 1 కోటి రూపాయలు ఎకరాకి వస్తుందండి. అంటే కేవలం రైతుకి వచ్చేది 10 లక్షల రూపాయలు. సుమారు మేము 1 కోటి రూపాయల దాకా మేము నష్టపోతున్నాం రైతులు. అయితే ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఏంటంటే మేము రైతులందరికీ అవగాహన చేయడం వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఈ అమ్ముకున్న వాళ్ళందరూ ఏంటంటే మేము మోసపోయామని ఈరోజు వచ్చి ల్యాండ్ పూలింగ్ అనే మాట లేదండి. అసలు అలాంటి విషయాలు ఏం చెప్పలేదు. మేము గవర్నమెంట్ నుంచి వచ్చాం. గవర్నమెంట్ మాకు ఇక ల్యాండ్ తీసుకోమని మాకు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు అని చెప్పేసి ఫస్ట్ ఒక మాట చెప్పారండి. ఇది ఇవ్వకపోతే పోతుంది, మీకు 10 లక్షలు అయితే మేము గవర్నమెంట్ తరఫున మేము ఇప్పించగలం, మేము గవర్నమెంట్ మనుషులం అలా చెప్పారండి. అయితే వాళ్ళ మాటలు నమ్మిక పోతుందేమో, డీఫారం కదా పోతుందేమో, మనకు హక్కు ఉండదేమో అన్న భయం మీద చాలామంది ఇవ్వడం జరిగిందండి. సుమారుగా 200 పట్టాలు అప్పటికి ఇచ్చేసారండి. ఇచ్చిన తర్వాత ఇంకా అందరూ ఇచ్చేస్తున్నారు పోతుందని భయం మీద మేము కూడా వాళ్ళు భయపడే ఇచ్చామండి. భూములు ఇవ్వకపోతే దున్నేస్తామని, మీ భూములపై నుంచి రోడ్లు వేస్తామని బ్లాక్మెయిల్ చేసి మరీ 200 మంది రైతుల నుంచి 286 ఎకరాలు రాయించుకున్నారు. అదే 2 ఎకరాలకి 2 లక్షలు ఇచ్చారండి అడ్వాన్స్గానే. తీసుకుంది మా అత్త, తీసుకొని 15 సంతకాలు పెట్టిందట. మేమైతే లేవు, కూలి పనికి వెళ్ళిపోయినాం. ఇచ్చేసింది మా తెలియకుంటానా. ఆ తర్వాత మరి బాబు అందరూ పోతుంది కదా, అందరూ ఇచ్చేసారు మన పక్కన ఉంటే ఆ మయంలో ఎవరు వస్తారు అనేసి ఇచ్చాను. మరి నన్ను ఏం చేయమంటారు, అది మరి ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు ఆ డబ్బులు కూడా రావని అందరూ భయపడితే ఇచ్చేసానని చెప్పిందండి. వాళ్ళకి తెలియకన్నా పోతుంది గవర్నమెంట్ అది ఇదని చెప్పి వాళ్ళకి ఇచ్చేసారు సార్. పోనీ వాళ్ళు ఇచ్చేసినందుకు వాళ్ళ దాంట్లో చెట్లు కొట్టి వాళ్ళ దాంట్లో రోడ్ వేసుకునే ఎవరు అడగలేదు సార్. మా దాంట్లో మేము ఎవరికి సంతకం పెట్టలేదు, ఎవరికి ఏం చెప్పలేదు, మేము అమ్మలేదు, ఎవరి దగ్గర మేము డబ్బులు తీసుకోలేదు. కానీ మా తోటలో చెట్లు నరికేసి రోడ్లు వేస్తారు సార్. తీరా మోసి ఎందుకు ఇలా చేశారని అడిగితే మమ్మల్ని మళ్ళీ బెదిరిస్తున్నారు సార్. వాళ్ళకి రోజు సాయంత్రం మందు పెట్టి బిర్యానీ తినిపించి రైతులకే గొడవలు పెట్టి ఇది చేస్తున్నారు సార్. ఇప్పుడు తోటలోకి వెళ్ళాలంటే చాలా భయంగా ఉందండి. ఇప్పుడు పిక్కల కాలం వెళ్ళి తోటలోకి వెళ్ళి జీడి పిక్కలు ఏరుకోవడానికి కూడా భయంగా ఉంది. ఆ తోటలోకి వెళ్ళి ఎవరు ఏ సమయాన్ని ఏ విధంగా దాడి చేస్తారని కూడా భయంగా ఉంది. భూమి ఇచ్చి అండి డబ్బు ఇస్తామన్నారు, లేకపోతే అందరు కలిసి దున్నేస్తామన్నారు, కలిపి దున్నేస్తామన్నారు. లోకం అంతా అన్నీ అందరూ ఇచ్చేస్తారు, నువ్వు ఇచ్చిపోతే దున్నేస్తాం అన్నారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు రైతులే ముందుకు వచ్చారని సీన్ క్రియేట్ చేశారు. ప్రొఫార్మా 94పై తీసుకున్న సంతకాలు వడా అధికారులకు చూపించి భూముల డెవలప్మెంట్ కు ఫైల్ క్లియర్ చేయించుకునేందుకు ప్రయత్నించారు. ఇది తెలుసుకున్న రైతులు అవాక్కయ్యారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తే వాటిని సేకరించి అభివృద్ధి చేయడం విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ విధుల్లో ఒక భాగం. ఆ విధిలో భాగంగానే ముదపాక రైతుల్ని మోసగించి భయపెట్టి కొందరు బడాబాబులు సేకరించిన భూముల అభివృద్ధికి ఫైల్ క్లియర్ చేసేందుకు ఉడా ఉత్సాహం చూపింది. అభివృద్ధి ఎజెండాతో ఉడా ఉరకలు వేస్తుంటే పెద్దలు గద్దల్లా భూముల్లో వాలిపోయారు.
ఈ భూముల్లో తోటలను నరికేశారు, రోడ్లేశారు. ఇదేంటని అడిగిన రైతుల్ని బెదిరించారు. తాము భూములు ఇచ్చేది లేదని తెగేసిన రైతుల చెట్లను నరికేయించారు. బడాబాబులు స్కెచ్ అర్థమైన స్థానిక యువకులు ఈ స్కీమును బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన దీనిపై దృష్టి సారించడంతో ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల్ని ఫూల్ చేసి కోట్ల రూపాయల భూములు కొట్టేసేందుకు కొందరు వేసిన మాస్టర్ ప్లాన్ బయటపడింది. ఇవన్నీ డీపట్టా భూములు. వీటిని వేరొకరికి బదిలీ చేసే అవకాశం లేదు. అందుకే ల్యాండ్ పూలింగ్ అస్త్రం తీశారు. జీవో నంబర్ 304 ప్రకారం రైతులు నేరుగా రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేకపోయినా బదిలీ చేయొచ్చు. దీనికోసం కొందరి దగ్గర తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారు. ల్యాండ్ పూలింగ్లో ఎకరా ఇస్తే ఉడావారికి 1210 గజాల ఓనర్షిప్ సర్టిఫికెట్ ఇస్తుంది. వీటిపైనే బడాబాబులు కన్నేసి ఈ తతంగమంతా నడిపారని వెల్లడైంది. కోటి రూపాయల పలికే ఎకరం భూమిని 10 లక్షలకే కొట్టేశారని ఎమ్మెల్యే గుర్తించారు. బాధిత రైతుల్ని తీసుకెళ్లి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు విష్ణుకుమార్ రాజు. ఈ కుంభకోణంలో నేతలు, అధికారులు ఉన్నారని ఎమ్మెల్యే అనుమానిస్తున్నారు. కబ్జాదారులపై చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ల్యాండ్స్ అన్ని వీళ్ళు కొని తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అవన్నీ కూడా తీసుకున్నామలా అని ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు పెట్టి తర్వాత ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు పేర్లు చెప్పి వారి వెనకాల వారు చేయమన్నారు అనే భావనతో వారు చెప్పడం, ఎవరైతే మధ్యలో ఉన్న మీడియేటర్స్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇది తప్పనిసరిగా ప్రభుత్వము దీని మీద ఇమీడియట్గా ఒక ఎంక్వైరీ లాంటిది వేసి దీని మీద ఎవరు అయితే వెనకాల ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఆ రైతులకి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అసైన్ ల్యాండ్ కబ్జాకోరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు విష్ణుకుమార్ రాజు. అలాగే క్రయ విక్రయాలు చెల్లవని, అడ్వాన్స్గా ఇచ్చిన సొమ్ములు రైతులు వాడుకోవచ్చని భరోసా ఇచ్చారు. రైతులకు న్యాయం జరిగే వరకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మోసపూరితమైన చర్యలతోటి వాళ్ళని మోసం చేసిన వాళ్ళని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు కింద పెట్టి ప్రభుత్వము పూర్తి ఎంక్వైరీ చేసి ఎవరైతే వీళ్ళని మోసం చేశారో వాళ్ళకి తగిన శిక్ష లీగల్గా ఎట్లా అయితే ఉందో అట్లాగా వేయాలి. తర్వాత నేను కలెక్టర్ గారితో మాట్లాడాము. వీరు ఏదైతే అగ్రిమెంట్లు ఇచ్చేసారో మోసపూరితమైన మాటల్ని నమ్మి ₹1,00,000 తీసుకున్నారో అవి ఏమీ చెల్లవు. సో వాళ్ళందరూ కూడా రైతులు వాళ్ళ ఊర్లో వాళ్ళ భూముల్ని శుభ్రంగా దున్నుకోవచ్చు, శుభ్రంగా పని చేసుకోవచ్చు. ఈ భూములను బదిలీ చేయడం గాని, తాకట్టు పెట్టడం గాని, క్రయ విక్రయాలు జరపడానికి వీల్లేదంటున్నారు అధికారులు. అలా జరిగితే చర్యలు తప్పవన్నారు. 9/77 ప్రకారంగా ప్రొహిబిట్ చేశారు యాక్ట్ 9/77. అవి ఏంటంటే ఎవరైనా బదిలీగైనా మార్టిగేజ్ చేసినా అమ్ముకున్నా వయలేషన్ కిందకి వస్తుంది. అది మేము నోటీస్ ఇచ్చి రెజ్యూమ్ చేసుకుంటాం. వాళ్ళు రెజ్యూమ్ చేసుకొని గవర్నమెంట్ దాంట్లో తీసుకుంటాం, పొజిషన్లో తీసుకుంటాం. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చొరవతో అతిపెద్ద భూ కుంభకోణం బయటపడింది. కొద్ది రోజులు ఈ విషయం బయటపడకుండా ఉంటే మొదపాక రైతుల భూముల్లో వెంచెలు వెలిసేవి. ప్లాట్ల కేటాయింపులు, కోట్లు చేతులు మారడము జరిగిపోయేవి. ఈ కుంభకోణం వెనక ఏ స్థాయి పెద్దలున్నా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఎమ్మెల్యే.